ఏలమండలంలోని మాంగురుడు గ్రామంలో సిపిఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జీవామృత కేంద్రంలోని జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సయ్య, మండల అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలతో కలిసి ప్రారంభించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లను ఏర్పాటు చేసి అందులో లభించే పోషకాల గురించి వివరించారు. రైతులు రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడవద్దని ప్రోగ్రాం అధికారి సత్యనారాయణ తెలిపారు. వీటి వాడకంతో భూమి యొక్క సారవంతం తగ్గిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరిగిపోతాయన్నారు. రసాయనిక ఎరువులు వాడకంతో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. జీవామృతం వంటి మట్టి ఆరోగ్యాన్ని పెంపొందించడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతుందన్నారు. విషరహిత ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా సుస్థిరమైన వ్యవసాయానికి దోహదపడుతుందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ అండ్ కన్జర్వేషన్ ప్రాజెక్టులో భాగంగా బయో రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మంగ్రూలు, బేలా మండలాల్లో మేము 46 గ్రామాల్లో పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు ఒక 3500 రైతులు పంట మార్పిడి విధానంను కాటన్కు బదులుగా ఒక ఎకరంలో 4 రకాల పంటలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే దానిలో పప్పు ధాన్యాలను పెంపొందించే విధంగా, తర్వాత రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా మేము రైతులకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము మంగ్రూల్ గ్రామంలో మొదటగా ఏంటంటే ఇది మాకు చాలా మొదటగా మేము ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఇక్కడ రైతుల భాగస్వామ్యం, ముఖ్యంగా మంగేష్ ఠాక్రే గారు బాగా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కంపెనీ ద్వారా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ బయో రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడ ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు కొబ్బాయి కానీ, తర్వాత పాటాన్ కానీ, తర్వాత కొగ్దూరు కానీ ఈ గ్రామాలకు ఇక్కడ నుంచి బయో రీసెర్చ్ సెంటర్ ద్వారా దీన్ని రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బయో రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో జీవామృతం అనేది చాలా మంచిగా తయారవుతుంది. ఒకే టైంలో 500 లీటర్ల జీవామృతం తయారవుతుంది. ఒక్కొక్క రైతుకు దరిదాపు ఒక ఎకరానికి 100 నుంచి 150